కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్షీట్ ప్రజెంట్ చేసింది. ఏడాది పాలన ఎడతెగని వంచన అంటూ ఆ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. విజయోత్సవాలు కాదు, అవి వంచన ఉత్సవాలు అంటారు హరీష్ రావు. 6 గ్యారంటీలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. పండగ లాంటి వ్యవసాయాన్ని గ్రహణం పట్టించారు. ఏడాదిలో 565 మంది రైతులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అలాగే కలుషిత ఆహారం తిని దాదాపుగా 49 మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ ఆయన తనదైన స్టైల్లో ఈ ఛార్జ్షీట్లో హరీష్ రావు ప్రజెంట్ చేశారు. ఎన్నికలప్పుడు తమ మేనిఫెస్టోలో ప్రతి ఏడాది 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతి ఏడాది 4.5 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసీ హైడ్రా పేరుతో ఇళ్ళు కూల్చడం తప్ప కనీసం ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేయలేదంటూ చాలా అసహనం వ్యక్తం చేస్తూ ఆయన ఆ ఛార్జ్షీట్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫార్మా పేరుతో పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టారు. అమలు కాని ఈ హామీలు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ హామీల అమలు ఎప్పటిలోపు అమలు చేస్తారంటూ హరీష్ రావు గట్టిగానే తగులుకున్నారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చారు. ఏడాది పాలన గడిచిపోయింది, ఏం చేశారు, ఏం సాధించారు అంటూ హరీష్ రావు ఈ ఛార్జ్షీట్లో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన ఏం చెప్తారంటే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాలు ఎప్పుడు అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. అలాగే రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారు అంటూ రైతులు నిలదీస్తున్నారు. అలాగే పెంచిన 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అంటూ అవ్వాతాతలు అడుగుతున్నారు. అలాగే నెల ఇస్తామన్న 2,500 రూపాయలు ఎక్కడికి పోయాయి అంటూ ఆడబిడ్డలు రోధిస్తున్నారంటారు హరీష్ రావు. అలాగే పెంచి ఇస్తామన్న అంటే దివ్యాంగులకు పెంచి ఇస్తామన్న 6,000 పెన్షన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తావు రేవంత్ అన్నట్టు ఆయన నిలదీశారు. అలాగే ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ అలాగే డిఏలు పెంచిస్తామన్నారు. ఆ హామీ కూడా ఇంతవరకు అస్సలు పట్టించుకోలేదు. కౌలు రైతులకు 15,000 రూపాయలు అలాగే రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్న హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఏడాది పాలన అయితే ఇట్టే గడిచిపోయింది. తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అని బంగారు తల్లులు నిలదీస్తున్నారంటూ ఆయన తన ప్రజెంటేషన్లో ఈ వివరాలను చూపించారు. అలాగే వృద్ధులకు 4,000 చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెంచుదామన్న పెన్షన్ సంగతి ఏంటి? అలాగే ఇస్తామన్న 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, ఆ మాట మర్చిపోయావు సీఎం సార్ అంటారు ఆయన. విద్యా భరోసా కార్డు అతిగతి లేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంటు అలాగే స్కాలర్షిప్కు సంబంధించి డబ్బులు ఇవ్వలేదు. దాని ఫలితం ఏమైంది? ఈ విద్యార్థులకు వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యారు, సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. ఆ సర్టిఫికెట్లు కూడా అంటే ఆ ఫీజు కడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తామని ఆ పాఠశాలల కాలేజీల యాజమాన్యాలు ఆ సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే దాచిపెడతాంతో వాళ్ళ పేరెంట్స్ అంటే ఈ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఏదో ఉద్యోగమో లేకపోతే వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడమో ఉంటుంది విద్యార్థులకు. ప్రభుత్వం చేసిన ఈ నిర్లక్ష్యం వల్ల ఆ విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వడ్డీలకు డబ్బు తీసుకొచ్చి స్కూల్ ఫీజు అంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు డబ్బు రాకపోతే వడ్డీలకు తీసుకొచ్చి పే చేసి సర్టిఫికెట్లు తీసుకెళ్లే దుస్థితి తెలంగాణలో ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఆ హామీ ఇంకెప్పుడు అమలు చేస్తావు రేవంత్ సాబ్ అంటూ హరీష్ రావు తనదైన స్థైలిలో ఆయన స్పందిస్తున్నారు. రైతులకు 2 లక్షల వర్తించేలా దాదాపుగా 31,000 కోట్ల మేర రుణమాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ దాన్ని కేవలం 17,000 కోట్ల రూపాయల వరకే ఇచ్చి సరిపెట్టుకున్నారు. భూమి సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్న రైతు భరోసా ఇంతవరకు అమలు చేయలేదు అన్న అంశాన్ని హరీష్ రావు తన ఛార్జ్షీట్లో పదే ప్రస్తావించారు. అలాగే పత్తికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ కూడా అమలు చేయలేదు. ఏడాది వ్యవధిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అతిగతి లేదు అంటూ తనదైన శైలిలో
హరీష్ రావు స్పందించారు. సీఎం రేవంత్ ఇప్పటికీ 29 సార్లు ఢిల్లీకి వెళ్ళటం రావటం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదంటూ ఆయన తన ఛార్జ్షీట్లో మొత్తం ఈ రాష్ట్రంలో ఈ ఏడాది పాటు జరిగిన అంశాలని ప్రస్తావిస్తూ ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా రాష్ట్ర ఖజానా దివాళా తీసింది అంటూ బూటక ప్రచారం చేయడం తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదు. తమ పార్టీ 10 ఏళ్ల కాలంలో 4.5 లక్షల అప్పులు చేస్తే రేవంత్ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. అంటే 10 ఏళ్లలో మేము 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే రేవంత్ ఈ 5 ఏళ్లలోనే 5 లక్షల కోట్ల అప్పు చేయబోతున్నారు. ఆయన మాయమాటలు చెప్పడం తప్ప అంటే టోటల్గా లా అండ్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయింది. అసలు పరిపాలన చేయడం ఆయన చేత కాక తమ ప్రభుత్వంపై గత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంపైనే ఆయన దృష్టి పెడుతున్నారు అంటూ ఆయన తన ప్రజెంటేషన్ని ముగించారు.